జై శ్రీకృష్ణ. ఓం శ్రీకృష్ణ పరమాత్మనే నమః. అథ ద్వాదశోऽధ్యాయః భక్తియోగः. అర్జున ఉవాచ ఏవం సతతయుక్తా ఏ భక్తా స్వాం పర్యుపాసతే ఏ చాప్యక్షరమవ్యక్తం తేషాం కే యోగవిత్తమాః. అర్జునుడు పలికెను, ఓ కృష్ణ, అనన్య భక్తితో పూర్వోక్త రీతిగా నిరంతరము నిన్నే భజించుచు ధ్యానించుచు పరమేశ్వరుడైన నీ సగుణ రూపమును ఆరాధించువారును కేవలం అక్షరుడవగు సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మవైన నిన్ను అత్యంత భక్తిభావనతో సేవించుచున్నాను. ఈ రెండు విధములైన ఉపాసకులతో అత్యుత్తమ యోగ విధులెవరు? శ్రీ భగవానువాచ మయ్యావేశ్యమనో ఏ మాం నిత్యయుక్తా ఉపాసతే శ్రద్ధయా పరయోపేతాః తే మే యుక్తమతమామతాః. శ్రీ భగవానుడు పలికెను, పరమేశ్వరుడైన నాయందే ఏకాగ్రత చిత్తులై నిరంతరము భజన ధ్యానాదులయందే నిమగ్నులై అత్యంత శ్రద్ధాభక్తులతో సగుణ రూపమున నన్ను ఆరాధించు భక్తులే యోగులలో మిక్కిలి శ్రేష్ఠులు అని నా అభిప్రాయం. ఏ త్వక్షరమణ నిర్దేశ్యం అవ్యక్తం పర్యుపాసతే సర్వత్ర గమచింత్యం చ కూటస్థమచలం ధ్రువం సంనియమేంద్రియ గ్రామం సర్వత్ర సమబుద్ధయః తే ప్రాప్నువంతి మామేవ సర్వభూతహితే రతాః. సకల భూతములకు హితమునే కోరుచుండువారును సర్వప్రాణులను సమాభావముతో చూచువారును యోగులు అనబడురు. అట్టి వారి మనోబుద్ధులకు అతీతుడును సర్వవ్యాపియు అనిర్వచనీయులైన స్వరూపము గలవాడు కూటస్థుడును నిత్యుడును నిశ్చలుడను నిరాకారుడను నాశరహితుడను అయిన సచ్చిదానంద ఘన పరబ్రహ్మ నాయందే నిరంతరము ఏకీభవస్థితులై ధ్యానం చేయుచు భక్తితో భజించుచు ఆ పరబ్రహ్మముని పొందెదరు. క్లేశోధికతరస్తేషాం అవ్యక్తాశక్తచేతసాం అవ్యక్తా హి గతిర్దుఃఖం దేహవద్భిర్ప్రవాప్యతే. కానీ సచ్చిదానంద ఘన నిరాకార పరబ్రహ్మమునందు ఆసక్తి చిత్తులైన వారు తత్ర ప్రాప్తికై చేయు సాధన మిక్కిలి శ్రమతో కూడినది. ఏలన దేహాభిమానాలకు